बीजेपी रुकन असेंबली रघुनंदन राव ने वजीर सनत केटी रामाराव पर इल्जाम आयद किया कि वो ITIR के मसले पर ऐवान को गुमराह कर रहे हैं और मरकजी हुकूमत पर झूठे इल्जाम आयद कर रहे हैं। उन्होंने कहा कि मरकजी हुकूमत ने पहले मरहले के तहत फलकनुमा उम्मदानगर रेलवे लाइन के लिए 863 करोड़ रुपए मंजूर किए थे, लेकिन रियासती हुकूमत ने MMTS और मेट्रो ट्रेन की तामीरी काम पुराने शहर में शुरू ही नहीं किए। वो इमली बंदा फलकनुमा हो या फलकनुमा शमशाबाद एयरपोर्ट हो या फिर फलकनुमा उम्मदानगर रेलवे लाइन के तामीरी काम हो, इनका आगाज ना करते हुए मरकजी हुकूमत को निशाना बनाना कहां तक सही है। పాలసీ డిసిషన్ తీసుకున్నారు। ఆ రోజు తీసుకున్నటువంటి పాలసీ డిసిషన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ 9 మార్చి 2010 రోజు ITIR ను డెవలప్ చేసేందుకు ఒక సూత్రప్రాయమైనటువంటి అంగీకారాన్ని తెలియజేస్తూ భాగ్యనగరం చుట్టూ 202 స్క్వేర్ కిలోమీటర్లలో 202 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఈ ITIR ను డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ భారత ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు 9 మార్చి 2010 రోజు. ఫర్ క్రియేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ITIR ఏరియా ఇన్ 202 స్క్వేర్ కిలోమీటర్ 202 స్క్వేర్ కిలోమీటర్లలో ఈ ప్రాజెక్టులో రోడ్లు ఎంత ఉండాలి, రైళ్ల రాకపోకలకు సంబంధించిన ఇది ఉండాలి అనే దానికోసమని ఒక ప్రపోజల్ వచ్చింది. మొత్తం ఏరియా వచ్చి 202 స్క్వేర్ కిలోమీటర్స్ ఆ రోజు ప్రతిపాదించింది. ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 2,19,400 కోట్లు అని చెప్పి 2010లో ప్రతిపాదించింది. మన్మోహన్ సింగ్ గారు యూపీటీ ప్రభుత్వం ప్రతిపాదించింది. 2010లో 2,19,410 కోట్లు ఉండాలని చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనంలో తీసుకోవాల్సింది మొత్తం ITR ని 2 విడతలుగా డెవలప్ చేయాలని డిసైడ్ అయింది భారత ప్రభుత్వం. నేను చెప్తాను, భారత ప్రభుత్వం తెలంగాణ